సభా సరస్వతికి నమస్కృతి. ముందుగా మా గురుదేవులు విమర్శకాగ్రణి ఆచార్య ఎస్వి రామారావు గారికి 85వ జన్మదినోత్సవ శుభాభినందనలు. ఈనాటి ఈ జన్మదినోత్సవ సభకు ఆధ్యక్షం వహిస్తున్న సారస్వతమూర్తి, పూర్వ సంచాలకులు దూరదర్శన్ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు సారస్వతమూర్తి, పద్మశ్రీ పురస్కృతులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు మిత్రులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారికి, ఈ శత జయంతి సాహితీ మూర్తులు అన్న గ్రంథ పరంపరను వరుసగా ముద్రించిన నీల్ కమల్ పబ్లికేషన్స్ డైరెక్టర్ శ్రీ సురేష్ చంద్ర శర్మ గారికి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగే కమలాకర్ శర్మ గారికి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్, ఈనాటి మరొక గ్రంథ పరిచయకర్త సాహితీమూర్తి ఆచార్య టి గౌరీశంకర్ గారికి, వేదిక ముందున్న సభాసదులకు అందరికీ నమస్కారం. గురువు గారు ఎంతోమందికి పిహెచ్డి పర్యవేక్షణ చేశారు. నాకు గుర్తున్నంత మటుకు వారి మొట్టమొదటి పిహెచ్డి విద్యార్థి జయధీర్ తిరుమలరావు గారు. నేను కడగొట్టు శిష్యుడను. వారి పర్యవేక్షణలో వచ్చిన చిట్ట చివరి పిహెచ్డి నేను చేయడం జరిగింది. నిజంగా నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని, ఎన్ఎఫ్సి వంటి ఒక సంస్థలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వాడిని. నాకు తెలుగులో పిహెచ్డి చేసే అవకాశం వస్తుందా, అందుకు పెద్దలు అంగీకరిస్తారా అనే సంశయంతో ఉన్నప్పుడు వారు ఎంతో పుత్రవాత్సల్యంతో ఎంఏ చేసావా అని అడిగారు. అంటే ఎంఏ ప్రైవేట్గా చేస్తున్నానండి, అయిపోతుందంటే అది అయిపోయాక వచ్చి కలవమన్నారు. వచ్చాక వారు నాకు ఒక చక్కని అంశాన్ని సూచించారు. వారు ఒక నిబంధనను కూడా పెట్టారు. ఈ అంశం అయితేనే నేను పర్యవేక్షణ చేస్తాను. నిజంగా అది నా పూర్వజన్మ సుకృత ఫలం. ఎంత చక్కని అంశం ఇచ్చారంటే, ఇన్నాళ్ళు క్షీణయుగంగా అపప్రథ నెలకొని ఉన్న 19వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రను మరో కోణంలో దర్శించి అది క్షీణయుగం కాదు అని నిరూపించాలి అని వారు నాకు సూచించారు. అందుకు నాకున్న అర్హతలు కూడా వారు నాకు చెప్పారు. ఒకటి, నువ్వు పద్యకవివి కాబట్టి అవన్నీ నువ్వు చక్కగా అధ్యయనం చేయగలవు. రెండవది, నీవు శాస్త్రరంగంలో ఉన్నవాడివి, ఆధునిక దృక్పథంతో నువ్వు దర్శిస్తావు. నిజంగా అంత చక్కని అంశాన్ని పరిశోధన చేసే అవకాశాన్ని ఇచ్చి సాహితీ లోకంలో డాక్టరేట్ అనే ఒక రాజముద్రను వేయించుకునే అవకాశాన్ని నాకు కల్పించిన గురుదేవులు ఆచార్య ఎస్వి రామారావు గారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఈ వేదిక ద్వారా తెలియజేసుకోవడం నాకెంతో ఆనందదాయకం. గురువు గారు అటు విమర్శల్లోనూ ఇటు పరిశోధనలోనూ నిరంతరం కృషి చేస్తున్న ఒక సాహితీ హాలికులు. వారు దాదాపుగా 75-80 సంవత్సరాల సమయంలో వయస్సులో ఈ తెలుగు సాహిత్య చరిత్రను
ఆధునిక దృష్టితో మరొక్క మారు పరిశీలించి గ్రంథాలుగా వెలిగించాలని తలచడం నిజంగా చాలా గొప్ప వారి సాహితీ జిగీషకు తార్కాణం. 6 సంపుటాలుగా ఆ తెలుగు సాహిత్య చరిత్రను నవీన దృక్పథంతో వారు వెలయించాలని సంకల్పించారు. ఇది 5వ గ్రంథం. మొదటి గ్రంథం సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర క్రీస్తు శకం 1 నుండి 1900 వరకు ఒక గ్రంథంగా వచ్చింది. ఆ తరువాత శతజయంతి సాహితీ మూర్తులు పేరిట 1823 నుంచి 1900 వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ దేశ ప్రాంతాలన్నిటిని కలిపి ఒక 2వ సంపుటంగా వచ్చింది. 3వ సంపుటం 1823 నుండి 1900 కాలం వరకు శతజయంతి సాహితీమూర్తులు కోస్తాంధ్ర ప్రాంతం అంటూ ఒక సంపుటాన్ని వెలయించారు. ఆ తరువాత 4వ సంపుటంలో 1901 నుండి 1923 వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ దేశ ప్రాంతాల సాహితీమూర్తుల శతజయంతి సాహితీమూర్తుల సాహిత్య విశ్లేషణ చేస్తూ గ్రంథాన్ని వెలయించారు. ఈ 4వ సంపుటాన్ని కూడా మా యువభారతి వేదిక ద్వారా ఆవిష్కరించి ఆ రోజు కూడా ఆ గ్రంథ సమీక్ష చేసే అవకాశాన్ని గురువు గారు వాత్సల్యంతో నాకు అందించారు. ఇది 5వ గ్రంథం. ఇందులో కూడా 1901 నుండి 1923 వరకు గల శతజయంతి సాహితీమూర్తులు అంటే ఆ 22-23 సంవత్సరాల్లో పుట్టిన సాహితీమూర్తుల గురించి, వారి సాహిత్యం గురించి ఇందులో విశ్లేషించి విమర్శించడం జరిగింది. కోస్తాంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఈ గ్రంథం ఉంది. 6వ సంపుటం కూడా వారు ప్రస్తుతం పూర్తి చేసే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ముద్రణకు సిద్ధంగా ఉండవచ్చు. అది 20వ శతాబ్ది సాహితీమూర్తులు 1924 నుండి 2000 వరకు. అంటే క్రీస్తు శకం 1 నుండి 2000 వరకు ఆరుద్ర గారి తర్వాత అంతకు మించి ఇంకా ముందడుగు వేసి ఇంత గొప్పగా సాహిత్య చరిత్రను ఇంత లావుపాటి గ్రంథాల్లో 6 గ్రంథాలు ఎంత విశేష కృషి చేశారో మనకు తెలుస్తోంది. వారికి ఈ సందర్భంగా అనేక ధన్యవాదాలు తెలియజేయవచ్చు. మచ్చుకు కొన్ని విశేషాలు ఇందులో చెప్తాను. ఇందులో 100 మంది సాహితీమూర్తుల గురించి విపులంగా చెప్పారు. పరిశిష్టంగా మరొక 155 మంది మహనీయుల గురించి చెప్పారు. ఇంకా తెలుగు నేల 4 చెరుగుల వైపు నుండి వచ్చిన 41 మంది రచయిత్రుల గురించి కూడా పరిశోధించి సమాచారం అందించారు. ఈ గ్రంథం లోనారసి చెప్పడం చాలా సమయం పడుతుంది. ఇప్పటికే అధ్యక్షుల వారిగా చాలించండి అంటున్నారు. కానీ స్థాళీపులాకంగా ఒకరిద్దరు గురించి చెప్దామని అనుకున్నాను. ఇందులో తుమ్మల సీతారామ మూర్తి చౌదరి గారి గురించి, తర్వాత బెజవాడ గోపాల్ రెడ్డి గురించి, ఇలా చాలా కొంపెల్ల జనార్దన్ రావు గారు, మహనీయులు ఎందరో వేములపల్లి శ్రీకృష్ణ గారు, రెంటాల గోపాలకృష్ణ గారు, పద్యకవిగా నన్ను తీర్చిదిద్దిన నండూరి రామకృష్ణమాచార్య గురించి కూడా ఇందులో ఉంది. ఇంకా కొంచెం సమయం ఉంటే కొంచెం చెప్పే అవకాశం ఉండేది. అధ్యక్షుల వారి సూచన మేరకు ఇంకా 15 మంది ఉన్నారు మాట్లాడాల్సిన. అధ్యక్షుల వారి సూచన మేరకు నేను ఈ గ్రంథ సమీక్షకు పూర్తి న్యాయం చేయలేకపోయినా గురువు గారి పాదాలకు మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.